సాక్ష్యం ఏంటంటే నాకు చాలా అనారోగ్య స్థితులు ఉంటాయి. నడుము నొప్పితోటి నేను బాగా లేవలేని స్థితిలో ఉన్నా. జనవరి తోటి ఫిబ్రవరి నాకు హాస్పిటల్లో ఎంత తిరిగినంటే 2 నెలలు బాగా తిరిగిన. ఆ డాక్టర్ చూసిండు, చెకప్ చేసిండు. బాడీ చెకప్ చేస్తే అన్నీ నార్మల్ వచ్చినాయి రిపోర్ట్లు. షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. నడుము నొప్పి లేచింది. అది ఎక్స్రే కూడా తీసినాం. ఎక్స్రేలో ఏమైందంటే నరం దబాయించిందని చెప్పిండ్రు. సరే ఈ మెడిసిన్ తోటి తక్కువ అవుతుందని మెడిసిన్ ఇచ్చిండు డాక్టరు. 2 రోజులకు ఒకసారి ఇంజెక్షన్. అది ఎంత పవర్ఫుల్ ఇంజెక్షన్ అంటే అట్లా 6 ఇంజెక్షన్లు తీసుకున్నా. నెల మందులు తిన్నా. అయినప్పటికీ నాకు ఆరాం కాలేదు. నేను మొత్తం లేవలేని స్థితిలో ఉన్నా. నాకు ఒక్క అడుగు వేయాలంటే నేను అడుగు వేయలేకపోయినా. అదే సమయాన డాక్టర్ కూడా అయ్యా మీరు ఎంత మందులు ఇచ్చి ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినా మా మమ్మీకి ఆరాం కాలేదని నా కొడుకు ఏం చేసిండు, డాక్టర్కు అడిగితే డాక్టర్ సజెషన్ ఇచ్చిండు, ఈమెకు ఫిజియోథెరపీ చేయించండి, మరి దాంతోటన్నా కొంచెం ట్రీట్మెంట్ బాగా అవుతుందేమో అని చెప్తే ఫిజియోథెరపీ ఆప్షన్ తీసుకున్నాం. ఆ డాక్టర్ అమ్మ వచ్చి చూసింది. మొత్తం నడుము వంగిపోయింది. నేను అసలు నడవనీకే నాకు రాలేదు. ఆమె చూసింది, ఫిజియోథెరపీ చేసింది. మార్చి ఏప్రిల్ మొత్తం పండుకొనే ఉన్నా. అప్పుడు ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మా సంఘం కూడా వచ్చిండ్రు, ప్రార్థించిండ్రు. మా సంఘం అంతా ప్రార్థన చేసిండ్రు. 15 సెక్షన్లు అయిపోయినాయి అప్పటికే ఫిజియోథెరపీ. అప్పటికి కొంచెం మంచిగా ఉన్నా అనుకొని ఇక 10 రోజులు ఆగిన. 10 రోజులు ఫిజియోథెరపీ ఆఫ్ చేసిందాక తర్వాత మళ్ళీ నొప్పులు లేచినాయి. ఈ మజల్స్ నొప్పులు, ఎముకల నొప్పులు, నిద్రొచ్చులు లేదు. ఒకసారి రాత్రి 1కి మేలుకి వచ్చిందంటే తెల్లదాకా నాకు నిద్ర లేదు. మళ్ళీ మే నెల మొత్తం గాతలేసింది, శరీరం బాడీ గులగుల లేచింది. ఇక అస్సలు నిద్రొచ్చులు లేదు. ఏం చేసిందని అంటే జోసెఫ్ అయ్య మాకు కొంచెం పరిచయం ఉంది. అయ్యకు ఫోన్ చేస్తే ప్రేయర్ చేసిండు. ఒకరోజు కానీ ఒకరోజు ప్రేయర్ చేసిండు. సరే మంచిది. ప్రేయర్ చేసినప్పుడు పొద్దునే చేసిండు, మంచిగా ఉన్నా సాయంత్రం దాకా. మళ్ళీ తెల్లారి నొప్పులు చేసినాయి. ఆ రోజు ఊకున్నా. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసిండు, మళ్ళీ ప్రేయర్ చేసిండు, మంచిగా అయింది. మళ్ళీ నిద్ర వస్తలేదు. అయ్యా మళ్ళీ నేనేం చేయాలని 2 రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన. మళ్ళీ ఇట్లా నిద్ర వస్తలేదు, నా ఎముకలన్నీ, నా యొక్క బాడీ మొత్తం నొప్పులు ఉన్నాయి, నేను పండుకొనే ఉన్నా, నాకు నీళ్లు కూడా తాగబుద్ధి అవుతలేదు అన్నారు. అప్పుడు మళ్ళీ ఏం చేసిండంటే 4 రోజులు పొద్దున చేసిండు ప్రార్థన, రాత్రి చేసిండు ప్రార్థన. ఆ ప్రార్థన వలన దేవునికి చాలా వందనాలు. అయ్యగారు నా గురించి ఎంతో ప్రార్థించిండు. ఆయన ప్రార్థనల వలన ఆ దేవుడు నన్ను ముట్టిండు, నన్ను బాగు చేసిండు. దేవునికి కోట్లాది వేలాది కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నా. జోసెఫ్ అయ్యకు ముఖ్యంగా వందనాలు చెల్లించుకుంటున్నా. భారం కలిగి ప్రార్థించిండు. ఇదే నా సాక్ష్యం. ఇప్పుడు నేను నడవగలుగుతున్నా, నా పని చేసుకోగలుగుతున్నా, ఇప్పుడు నేను మంచిగా ఉన్నా. ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన ఆమె.